భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఇక బియ్యం గురించి మాట్లాడుకున్నాం. మంత్రివర్గం గురించి మాట్లాడుకుంటే వారం లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందట. ఏఐసిసి జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్ అవుతుందట. గవర్నర్కు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులకు తొందరగా ఆమోదం తెలపాలంటూ రిక్వెస్టు. బీసీ బిల్లులో రాష్ట్రపతి కన్సెంట్కు పంపాల్సి ఉందని వెల్లడి. వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లకు వేస్తామంటూ సీఎం. ఇక అసెంబ్లీ సెషన్ జరిగిన తీరుపైన వివరణ. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో గంటన్నర పాటు భేటీ అట. అసెంబ్లీ సమావేశంలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలపాలంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వారంలోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఏఐసిసి జాబితాలో రాగానే ముహూర్తం ఫిక్స్ చేస్తామంటూ ఆయన తెలియజేసినట్టుగా సమాచారం. రాజ్భవన్లో శనివారమే ఉగాది వేడుకలను గవర్నర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే అదే రోజు సీఎం కొడంగల్ పర్యటనలో ఉండడంతో హాజరు కాలేదు. దీంతో ఆదివారం రవీంద్ర భారతిలో ప్రభుత్వ పంచాంగ శ్రవణ కార్యక్రమం ముగించుకొని సీఎం రేవంత్ నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ రేవంత్ రెడ్డి పరస్పరం తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారంటూ వార్త కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి మొన్న 12 బిల్లులు 11 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీ వేదిక ఏదైతున్నదో ఈ బిల్లులకు సంబంధించి ఆమోద ముద్ర వేయాలని ముఖ్యమంత్రి గారు జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ను రిక్వెస్ట్ చేస్తూ ఇక ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకొని ఆ తర్వాత ఈ వారం రోజులలో ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉంటుంది కాబట్టి సో విస్తరణ గురించి కూడా డిస్కస్ చేసినట. ఒక నలుగురిని అనుకుంటున్నాం, తర్వాత 2 అనుకుంటున్నాం. సో ఈ 4 పేర్లు ఫైనల్ కాగానే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఆ ముహూర్తం ఫిక్స్ అయిందని నిన్న గవర్నర్ తోటి మాట్లాడి బీసీ బిల్లులు కావచ్చు, వర్గీకరణ బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆమోద ముద్ర వేయాలి, బీసీ బిల్లులు రాష్ట్రపతి కన్సల్ట్కు పంపించాల్సిందంటూ రిక్వెస్ట్ చేస్తూనే ఇక అసెంబ్లీలో పాస్ అయినటువంటి ఏవైతే బిల్లు ఉన్నాయి ఈ బిల్లులన్నీ కూడా తొందరగా మీరు ఆమోద ముద్ర వేయాలని ఇక అసెంబ్లీ సెషన్ జరిగినటువంటి తీర్పైన దాని మీద దీని మీద దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్నట. సో గంటన్నర పాటు మాట్లాడుకున్నట్టు అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసే ఉంటారు. సో గతంలో అసెంబ్లీలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, మొన్నటి అసెంబ్లీ సెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కషన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఇక నాకు తెలిసి అయితే 3వ తారీఖు అని అంటున్నారు కానీ 3వ తారీఖు అవుతుందా కాదా డౌటే. బట్ ఏప్రిల్ మొదటి వీక్లో మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఒకరు 4 అంటారు, ఒకరు 5 అంటారు, ఒకరు 6 అంటారు, ఇంకొంతమంది పాతలను చేంజ్ చేస్తారంటారు. అన్నీ ఊహాగానితాలు, ఇవన్నీ కూడా కల్పితాలే తప్ప నిజంగా నిజాయితీగా అక్కడ ఏఐసిసి పెద్దలు ఎవరికి లీక్ చేసినటువంటి ముచ్చట లేదు. లేకపోతే ఎవరో ఆడపోయి రాహుల్ గాంధీ చేతుల్లో లేకపోతే మల్లికార్జున ఖర్గే చేతిలో ఉన్నటువంటి ఫైనలిస్ట్ ఇట్లా పోయి ఇట్లా తొంగి చూసి వచ్చినటువంటి సందర్భం ఏం లేదు. సో ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ చెప్తా ఉన్నారు. బట్ నాకున్న సోర్స్ తోటి అయితే 6కు 6 భర్తీ చేస్తారనేది ముచ్చట నేను విన్నా. బట్ అది నిజమవుతుందా లేదా చూద్దాం. బట్ ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది. ఇక 6 భర్తీ చేద్దాం. ఇప్పటికే 16 నెలల దగ్గరికి వస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. ఇక మిగిలింది ఎంతనంటే 34 నెలలు, అంతేనా? 34 నెలలు మిగిలి ఉన్నది. ఇక ఆ 2 ఆపి మళ్ళీ 2 నెలల తర్వాత వాటిని పెట్టి ఇప్పటికే అప్పుల కుప్పలో ఉన్నది. ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. రివ్యూలు చేయలేకపోతున్నారు, నియోజకవర్గాలకు తిరగలేకపోతున్నారు, ప్రజలకు అందుబాటులో లేకపోతున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు, ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి సో నాకు తెలిసి అయితే ఆపే ప్రసక్తి లేదు. బట్ 4 అంటారు. కాంగ్రెస్ పార్టీ బయటకు ఒకరు చూపిస్తుంది, ఇంటర్నల్గా ఒకటి చేస్తుంది. మీకు ఎదురు తెలుసు, మన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఏమన్నారు, అవి ఆయనకు వచ్చాయి, ఈయనకు వచ్చాయి, ఈయననే ఎమ్మెల్సీ అని చెప్పేసి అనేకమైనటువంటి ప్రచారాలు జరిగినాయి. కానీ ఎవ్వరు ఊహించని రీతిలో శంకర్ నాయక్, విజయశాంతి తెర మీదకి వచ్చారు. సో ఇప్పుడు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నది. 2 రెడ్లు ఉంటారా, 3 రెడ్లు ఉంటారా, ఒకడే రెడ్డి ఉంటాడా, లేకపోతే 2 బీసీలు ఉంటారా, 3 బీసీలు ఉంటారా, అసలు బీసీలకే మంత్రి పదవి ఉంటుందా లేకుంటుందా, మైనార్టీకి ఇస్తారా ఇయ్యరా, ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో ఆ ప్రశ్నలన్నిటి కూడా మనకు 4 రోజులు వెయిట్ చేస్తే కానీ ఒక క్లారిటీ రాదు.